శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమః. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పెద్దవంతెన దగ్గర వేంచేస్తున్నటువంటి యాగశాలలో శ్రీ రాజశ్యామల అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. మరకత స్వరూపంతో విరాజిల్లుతున్నటువంటి జగజ్జనని లోకైక పావని ఆ అమ్మ రాజశ్యామలమ్మ సకల దేవతల నుండి మనకు రావలసినటువంటి సకల విధములైనటువంటి కామ్యములను సిద్ధింప చేసుకోవడానికి సాక్షాత్ మహాత్రిపుర సుందరిదేవి, లలితా మహాత్రిపుర సుందరిదేవి అమ్మవారికి సాక్షాత్ లలిత అమ్మవారే ప్రత్యక్షంగా తెలియచేయడం జరిగింది. ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉన్నప్పటికీ కూడా శ్యామల అమ్మవారిని, వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా అర్చన కైంకర్యముల ద్వారా పూజ చేసినట్లయితే తప్పకుండా శీఘ్ర ఫలితాలు మనకు లభిస్తాయి అని. దశమహావిద్యలు అనేటువంటిది సాధకులకు అవసరమైనటువంటి అంశాలు. దశమహావిద్య దేవతల పట్ల సాధన మార్గంలో ఉండేటువంటి వారి కొరకు, ఉపాసనా మార్గంలో ప్రతినిత్యము అమ్మ సేవను చేసుకునేటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ఈ వీడియోలను మనం చిత్రీకరిస్తూ ఉన్నాం. ఇక్కడ సాధనా మార్గంలో శ్యామల అమ్మవారి సాధన ప్రత్యేకంగా ఆవిడని సాధన చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి, నిత్య జీవితంలో జరిగేటువంటి అంశాలను మనం ఎన్నిటినో కూడా మనం రోజుకొక వీడియో చొప్పున చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వసంత నవరాత్రులను మనం ఎప్పుడు కూడా ఏ నవరాత్రులు అయినప్పటికీ పాడ్యమి నుండి మొదలుకొని పౌర్ణమి వరకు నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత. అదే మాదిరిగా పౌర్ణమి నుండి మొదలుకొని అమావాస్య వరకు మరల ఏ దేవతను ఉద్దేశించి భక్తులకు ప్రత్యేకంగా వారి వారి కామ్యాలను అనుసరించి పౌర్ణమి నుండి మొదలుకొని అమావాస్య వరకు భక్తులకు సంబంధించిన సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ప్రతి నెలా కూడా అమ్మవారికి సేవా కార్యక్రమం ఉంటుంది, అనుష్ఠానాలు ఉంటాయి, అక్షర జపం జరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా సంబంధమైనటువంటి తర్పణాలు, హోమము, అన్నదానము, ఈ కార్యక్రమము, మూలమంత్ర అనుష్ఠానానికి సంబంధించి స్వర్ణాలయ నిర్మాణము, లోకక్షేమార్థము ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి పౌర్ణమి రోజున భక్తులందరికీ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి తీర్థము, అది వర్ణించడానికి వీల్లేదు. ఎందుకంటే భగవత్ శక్తి మనము ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలి అంటే వారి నుండి మనము ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వడానికి ఆలోచన చేస్తూ ఉంటాం. అది అప్పు రూపంగానా, సహాయ రూపంగానా, ఏదో రూపంగా. వృధాగా అయితే 10 రూపాయలు తీసి ఇవ్వలేము. అలా ఎవరూ చేయరు. అలా చేసినట్లయితే దానివల్ల లక్ష్మీదేవి శాపం కలుగుతుంది, ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఇక్కడ లోకక్షేమము అనేటువంటి అంశాలలో ఇప్పటి వరకు సహస్రాధికముగా యాగములు పూర్తి చేసి ఇదే యాగశాలలో ఈరోజు మనం స్వర్ణదేవాలయ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా యాగములు నిర్వహిస్తూ సహస్రాధికముగా యాగములు చేసినటువంటి ఫలితాలని తీర్థము రూపంలో ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి ఇస్తూ ఉన్నాం. ఇక్కడ అనుష్ఠాన బలము అనేటువంటిది దానికి విలువ ఇవ్వటము అంటే ఏ బ్రాహ్మణుడైనప్పటికీ కూడా, ఏ పురోహితుడైనప్పటికీ కూడా, ఏ సాధకుడైనప్పటికీ కూడా ఆ సాధన మార్గంలో ఉండేటువంటి వాళ్ళు సమస్య ఉన్నప్పుడు ఈ దేవతలలో ఉపాసనా మార్గంలో మంత్రశాస్త్రములు అనేక రకములైనటువంటి మంత్ర యంత్ర తంత్ర మార్గముల ద్వారా సమస్యను అనుసరించి ప్రత్యేకంగా ఆ దేవతను సమస్యను అనుసరించి ప్రత్యేకంగా దేవతను నిర్ణయం చేసుకొని సమస్య అనుగుణంగా ఆ దేవతను తృప్తిపరిచి ఆ దేవత అనుగ్రహాన్ని భక్తులకు ఆ సాధకుడు అందించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో నిస్వార్థంగా చేస్తారు ఎవరైనప్పటికీ కూడా. ఆ చేసేటువంటి క్రమంలో భక్తులు కూడా
పూర్తిగా సమయాన్ని కేటాయించాలి. ఒక యంత్రము మనము ఏదైనా ఒక దేవాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక యంత్రములు కానివ్వండి, మనం ఇంట్లో పెట్టుకునేటువంటి ఒక యంత్రములు అయినప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో వాటి నుండి శుభ ఫలితాలు మనం పొందాలి అంటే యంత్రం లోపల మధ్యలో ఉండబడేటువంటి ఒక బీజ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ బీజాక్షరాలు మధ్యలో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయ వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ, ఈ బీజాక్షరం లక్ష్మీ గణపతికి సంబంధించింది. లైవ్లో ప్రకటన చేయకూడదు, కానీ ఇక్కడ మీకు అర్థమవడం కోసం ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఆ లక్ష్మీ గణపతి యొక్క మూలమంత్ర అనుష్ఠానానికి సంబంధించినటువంటి ఒక ఈ మధ్యలో ఉండబడేటువంటి ఒక ఆ లక్ష్మీ గణపతి యంత్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రము ఓం లక్ష, శ్రీం లక్ష, గం లక్ష, ఇలా లక్ష్మీ గణపతి అక్షరాలలో ఒక్కొక్క అక్షరము లక్ష చొప్పున చేస్తే అది రాగి యంత్రమా, రజతంలో వెండిలో తయారు చేశారా, సువర్ణంలో తయారు చేశారా, లేకపోతే బూర్జపత్రంలో తయారు చేశారా, ఏదైనప్పటికీ కూడా ఆ మంత్రశక్తిని అక్షర లక్షలు జపం చేసిన తర్వాత ఆ జపం యొక్క శక్తిని కనీసం ఆ యంత్రం చుట్టూ ఉండబడేటువంటి ఒక పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ యంత్రంలో ఎన్ని అక్షరాలైతే ఉన్నాయో అన్నన్ని లక్షలు జపం చేసినప్పుడు మాత్రమే ఆ యంత్రం పనిచేస్తుంది. కనీసంలో కనీసం ఆ మూల దేవత అంటే లక్ష్మీ గణపతి యంత్రం అయితే లక్ష్మీ గణపతికి సంబంధించిన మూలమంత్ర అనుష్ఠానం అక్షర లక్షలు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించింది అయినట్లయితే ఆ స్వామికి సంబంధించినటువంటి ఒక మూలమంత్రము అక్షర లక్షలు, మహాలక్ష్మి అమ్మవారిది అయితే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రం అక్షర లక్షలు. ఈ విధంగా శివ పంచాక్షరి అయినప్పటికీ 3,000 దేవతలు ఏ దేవతను ఉద్దేశించి నువ్వు సాధన చేసి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నావో దానికి సంబంధించినటువంటి ఒక మూల మంత్ర అనుష్ఠానము అక్షర లక్షలు చేసి దానికి తర్పణము ఆ యంత్రానికి ఆ చైతన్య శక్తి రావడానికి మూలమంత్ర అనుష్ఠానాన్ని తర్పణం చేస్తే ఆ తర్పణం చేసినటువంటి దానికి మరల చేసిన జపానికి తద్దశాంశము విధి విధానాలు ఉంటాయి. ఆ ప్రకారంగా చేసినప్పుడు ఆ యంత్రం పనిచేస్తుంది. ఇదంతా చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఎప్పుడూ చెప్తూ ఉంటాను, గంటకు 300, 2 గంటలకు 600, 4 గంటలకు 1200 సార్లు. 4 గంటలు కూర్చుంటే 1200 సార్లు జపం అవ్వటానికైతే ఉన్నది 24 గంటల్లో సూర్యాస్తమం, సూర్యోదయం, ఈ విధంగా నిద్రావస్థ, కుటుంబ నిత్య నైమిత్తిక కర్మలు అనేటువంటివి ఉన్నాయి. గృహస్థాశ్రమ జీవితంలో ఉంటాం, ఉదయం లేస్తే పరిగెడుతూ ఉంటాం. మనకు ఉండబడేటువంటి ఒక పనులు, మనకు ఉండబడేటువంటి ఒక మరి ఏదైతే గృహస్థాశ్రమ ధర్మాలు ఉన్నాయో వాటిని పాటించడానికి చేసేటువంటి ఒక సమయంలో మరి 4 గంటలు కూర్చుంటే 1200 సార్లు అయితే ఒక్కొక్క అక్షరం 1,00,000 చొప్పున చేయాలంటే అక్షర లక్షలు జపం చేయాలంటే మరి 27 లక్షలు, 25 లక్షలు, 10 లక్షలు, కనీసం 4,44,444 సార్లు మరి గణపతికి 4 అంటే చాలా ఇష్టం. ఆ విధంగా కనీసంలో కనీసం 1,00,000, కనీసంలో కనీసం ఒక్క 10,000 లక్ష్మీ గణపతి జపం చేసినా కూడా అత్యద్భుతమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయి. గణపతి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లక్ష్మీ గణపతి స్వామివారు ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఇక్కడ విశేషం ఏంటంటే దివిసీమ తుఫాను వరద తాకిటిలో స్వామివారి ఇక్కడికి స్వయంభూగా వేంచేసి ఉన్నారు. కాలగమనంలో ఇది మనం కోటి మోదక యాగం చేసి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి నిత్యార్చన చేస్తూ ఉన్నాం. ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే గణపతి తత్వం కూడా ఒక లక్ష్మీ గణపతి ఈ క్షేత్రందే కాదు, గణపతి యొక్క తత్వం. ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఎవరికైనప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటే స్వామివారి దగ్గరకు వచ్చి క్షీరతర్పణాలు అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యత. ఎవరైతే లక్ష్మీ గణపతికి 444 పర్యాయములు క్షీరతర్పణములు సమర్పిస్తారో వారికి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారు ఈ యొక్క స్వామివారికి క్షీరతర్పణాలు ఇచ్చినట్లయితే తప్పకుండా ఫలితాలు వస్తాయి. లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క మరి ఆయనకి క్షీరతర్పణాలు అసలు ఎందుకు ఇస్తారు? క్షీరతర్పణాలు అనేటువంటిది ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయ వరవరద సర్వజనమేవ సమానయ స్వాహ శ్రీ లక్ష్మీ గణపతిం తర్పయామి తర్పయామి తర్పయామంటూ లక్ష్మీ గణపతి చతురావృతి తర్పణం అనేటువంటిది ఒక విధి ఉన్నది. దాని ప్రకారంగా అస్మద్ గురువరణ్యులు తెలియచేసిన విధి విధానాల ప్రకారంగా కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో మనము చక్కగా స్వామివారికి తర్పణాలు ఇస్తాం. అసలు ఆ తర్పణాలు ఇవ్వడం వెనకాతలు ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఎందుకు ఇవ్వాలి
అంటే గణపతి ఎప్పుడూ కూడా మనం పిలిస్తేనే వస్తాడు. ఆయన గణపతి మహారాజుకి జై అంటూ ఉంటాం, గణపతిని మనం పూజ చేస్తూ ఉంటాం నిత్యార్చనలో. కానీ లక్ష్మీ గణపతి యొక్క తత్వము, గణపతి స్వామివారి యొక్క ఇక్కడ క్షేత్ర విషయం చెప్తున్నాను నేను. ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే పిలిస్తేనే పలుకుతాడు. స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయనకు తర్పణాలు ఇస్తూ ఉంటే ఆయనకు మళ్ళీ స్పృహలోకి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీ గణపతి స్వామివారికి నా అనుభవంలో చెప్తూ ఉన్నాను, ఈ తర్పణాలు ఎందుకు చేస్తారు అనుకున్న సమయంలో నా యొక్క అనుమానం కూడా, లేకపోతే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను తెలియచేస్తున్నాను. ఆయన మర్చిపోతాడేమో, ఎవరైనా పడుకొని ఉంటే నీళ్లు చల్లి లేపుతూ ఉంటారు పెద్దవాళ్ళు, అరే లేరా ఎంతసేపు అని. అలానే శ్రీ విద్యా సాంప్రదాయంలో వనదుర్గా మహామంత్రం కూడా ఉంటుంది. ఉత్తిష్ట పురుషి కిం సుపసి భయం మే స్మపిస్థితం, బీజాక్షరాలు ఉంటాయి ముందు. యది శక్యం అశక్యం వా తన్మే భగవతి అని ఆ మంత్రాలలో సమయ సమయ స్వాహ అని బీజాక్షరాలు వస్తూ ఉంటాయి. అమ్మా నాకు భయం వేస్తుంది తల్లి, నేను పలానా కార్యక్రమం పెట్టుకున్నాను, లేదా ఇంత అప్పు ఉంది, ఇది తీర్చాలనుకుంటున్నాను, నాకు అది సాధ్యం అవుతుందా లేదో భయం వేస్తుందమ్మా. యది శక్యం అశక్యం వా తన్మే భగవతి, అది శక్యమైనప్పటికీ శక్యం కానిదైనప్పటికీ కూడా అది తీర్చేటువంటి ఒక శక్తి మరి నీ యందు ఉంది. కాబట్టి మీ యందు ఉన్నటువంటి ఆ శక్తి చేత నీ పాదపద్మములను ఆశ్రయిస్తున్నానమ్మా వనదుర్గా, నన్ను రక్షించి కాపాడి ఆ శక్యము కానటువంటి దానిని శక్యం అయ్యేటట్లు అసలు శ్రీ విద్యా సాంప్రదాయం గురించి, దశమహావిద్యల గురించి, ఒక్కొక్క మన సనాతన ధర్మంలో ఉండబడేటువంటి ఒక ప్రతి దేవత గురించి మనం విశ్లేషణ చేసి అధ్యయనం చేస్తే ఎన్ని ఎపిసోడ్లు చెప్పుకున్నా కూడా సరిపోదు. ఒక సబ్జెక్టు గురించి మాట్లాడితే ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాం మనం. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వచ్చాం. అంటే ఆ మంత్రశక్తికి ఎంతైతే ఉందో గణపతికి కూడా నా ఉద్దేశం, నా యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఆయనకు తర్పయామి 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 అంటే ఏనుగు ఏం చేస్తుంది, నీళ్లలోకి వెళ్ళి తొండంతో నీళ్లు తీసుకుని హాయిగా పోసుకుంటూ ఉంటుంది. ఆ నీళ్లు పోసుకుంటే తృప్తి అన్నమాట. గజాననుడు కనుక ఆయనకి తర్పణం ఇవ్వటం వల్ల గణపతి దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే, లక్ష్మీ గణపతి స్వామివారి దగ్గర మతిమరుపు స్వామివారికి అని ఒక పురాణ వాంగ్మయాల్లో ఎక్కడో చిన్నగా చదివి ఉన్నాను. ఇక్కడ విషయం ఏమిటంటే, అది సరదాగా గణపతిని స్తుతిస్తూ చెప్పినటువంటి ఒక మాట. అది ఏమని చెప్తున్నారంటే, గణపతి నీకు మతిమరుపు ఉందేమో, నన్ను గుర్తుపెట్టుకోవయ్యా అంటే, సరే అని చెప్పి ఈరోజు పూజ చేశాం. మరలా ఆయనకి తెల్లవారి పొద్దున మరలా ఆయనకి తర్పణాలు ఇస్తేనే గుర్తొస్తుంది. అలా ప్రతిరోజు చేస్తూ పోతున్నాం అనుకోండి క్షీర తర్పణాలు, గణపతికి గరిక పెట్టి పూజ చేసినా, ఈరోజు పూజ చేస్తే మర్చిపోతాడు, తర్పణాలు ఇచ్చినా మర్చిపోతాడు. మరి గుర్తుండే విషయం ఏమిటి అంటే, ఊరికినే స్వామివారి దగ్గరికి వెళ్ళి తర్పణాలు ఊరికి ఇస్తూ ఉంటే కొంతకాలానికి గరికేమో ఒక రకమైనటువంటి ఒక ప్రాశస్యాన్ని ఇస్తే, అతి శీఘ్రంగా మీకు ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలంటే లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారి సన్నిధానంలో సత్తుపల్లిలో స్వయంభూగా వేంచేస్తున్నటువంటి ఒక ఈ క్షేత్రంలో ఎన్నో లక్షల మందికి ఆర్థికపరమైనటువంటి ఒక అభివృద్ధి లభించింది. ఇప్పుడు మనం స్వర్ణ దేవాలయం నిర్మాణం చేస్తున్నామంటే మూలం ఆ లక్ష్మీ గణపతి యొక్క మరి కోటి మోదకి యాగ పుణ్య ఫలితం. ఒకానొక సందర్భంలో ఇప్పటికీ కూడా యాగాలు నిర్వహించాలంటే యాగ నిర్వహణకు కావలసినటువంటి ఒక లక్ష్మీదేవి ఇక్కడికి ఏదో ఒక రూపంలో వచ్చి ఆ కార్యక్రమాలను నిర్వహించగలుగుతుంది అంటే కేవలం లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క మహత్యం అనేటువంటిది బాగా గమనించండి. ఎక్కడెక్కడికో మనం ఎన్నో క్షేత్రాలకి ప్రదక్షిణాలకు వెళ్తుంటాం, పౌర్ణమికి వెళ్తుంటాం, అమావాస్యలకు వెళ్తుంటాం. ప్రతి క్షేత్రంలో ఒక శక్తి ఉంది. కానీ ఒక్కసారి మీరు లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధానంలోకి రండి, రాజశ్యామల అమ్మవారిని దర్శించండి, ప్రత్యంగిర అమ్మవారిని దర్శించండి. ఆ అమ్మవారి యొక్క లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క క్షీర తర్పణాల తీర్థములు స్వీకరించండి. తద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయనేటువంటిది నేను చెప్పటం కాదు, నా అనుభవంలో నేను అనుభవించాను. మీరు కూడా దాన్ని స్వయంగా అనుభవించి కామెంట్ల రూపంలో మీరు తెలియచేయచ్చు. ఎందుకంటే ఒక్క రూపాయితో జీవన విధానముతో మనుగడతో కష్టమవుతున్నటువంటి ఒక ప్రస్తుత కాలంలో, రాబోయే కాలంలో కూడా ఈ కలి వైపరీత్యాలన్నిటిని కూడా ఆపగలిగే శక్తి కేవలం గణపతి లక్ష్మీ గణపతి స్వామివారికి ఉంది. ఎందుకంటే గణపతి పృథ్వీతత్వం కాబట్టి మట్టిలో నీరు పోసి మరి ఆ విధంగా పంట పొలాలకి తగినటువంటి ఒక
మరి విధి విధానాల ప్రకారంగా చేసినప్పుడు ఆ నారుమడి ఏ విధంగా అయితే మరి వెయ్యాలంటే దాన్ని సారంగా తయారు చేసి నీళ్లు చల్లి ఆ భూమిని మనం ఒక మొక్కను నాటేటప్పుడు నీళ్లు చల్లుకుంటూ తీస్తే త్వరగా అవుతూ ఉంటుంది, అంటే తేలిగ్గా వస్తుంది, కొంత మనకు అనుకూలంగా ఉంటుంది. అలానే లక్ష్మీ గణపతి స్వామి వారికి ఆయన పృథ్వీతత్వం, ఈ అండాండ బ్రహ్మాండ పిండాండాలన్నిటికీ కూడా గణపతి మూలాధార చక్రంలో చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక గణపతి తత్వం. గణపతి ఉపాసన చేసినట్లయితే, లక్ష్మీ గణపతి ఉపాసన చేసినట్లయితే 32,000 కోట్ల మంది దేవతలను ఏకకాలంలో పూజ చేసినటువంటి ఒక శక్తి కూడా లభిస్తుందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందువల్ల ఇక్కడ ఈ మహావిద్యలన్నిటిలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక విద్య గణపతి ఉపాసన. అయితే ఇప్పుడు మనం యంత్రాల గురించి, వాటి యొక్క శక్తి గురించి చెబుతూ, మరి ఇన్నిన్ని శక్తులుండి ఇన్నిన్ని రకాల యంత్రాలు, 32,000 కోట్ల మంది దేవతలు ఇన్ని ఉన్నారు కదండి. అంటే సమస్యను అనుసరించి వాటిని మనము ఉపాసనా మార్గంలోకి తీసుకుని వెళ్ళేటువంటి ఒక క్రమంలో ఆ యంత్రాలు పనిచేయడానికి కావలసినటువంటి ఒక అనుష్ఠాన బలము జరగాలి. 1,00,000, 10,000 ఎంతైనా మీరు జపం చేయండి, ఉపదేశం తీసుకోండి, లేదా మీరు ఆ విధంగా ఇక్కడ యాగశాలలో చేయించండి. ఎందుకంటే గురువుగారు 21,116 రూపాయల పూజా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మనం పెట్టామంటే ఆవు నెయ్యి, పూజా ద్రవ్యాలు, వనమూలికలు, ఈ మొత్తం 108 రోజుల పూజా కార్యక్రమము, ప్రతిరోజు లక్ష్మీ గణపతి స్వామివారికి క్షీరతర్పణాలు, ఆవు పాలు, గోపోషణ, ఈ ఆవు పాలతో ఇవ్వటం వల్ల లక్ష్మీదేవికి చాలా విశేషం అన్నమాట. అందువల్ల గణపతికి, లక్ష్మీ గణపతి స్వామివారికి ఇక్కడ నిత్యార్చనకు సంబంధించి మనం చూసినట్లయితే గోశాలలో ఇప్పుడు మనం గోసేవ చాలా అవసరం. 1,00,000 గోవుల్ని పెంచాలనుకుంటున్నాం. ఈ సంపద అంతా కూడా మనం శ్రీ సూక్తం కూడా చూసినట్లయితే అశ్వదాయిచ గోదాయి ధనదాయి, అంటే ఇక్కడ గోమాత యొక్క సేవ, అదే మాదిరిగా లక్ష్మీ గణపతి క్షీరతర్పణాలు, రాజశ్యామల మూలమంత్ర అనుష్ఠానాలు, అదే మాదిరిగా దశమహావిద్యా సంబంధమైన హోమాలు, ఒకటేమిటి సువర్ణలింగార్చన, అక్కడ మనము స్వర్ణాలయ నిర్మాణానికి సంబంధించిన సంకల్పము, ఇవన్నీ 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో చేయటం ద్వారా 108 రోజుల్లో ఎంతటి వీళ్ళకి అనుభవిస్తున్న కర్మ ఉన్నా సరే అది తీరుతుంది. ఈ మాదిరిగా తీర్థప్రసాదములు చెప్పిన విధి విధానాల ప్రకారంగా తీసుకుంటూ వాళ్ళకు ప్రత్యేక యంత్రాలని, మూలమంత్ర అనుష్ఠానాలతో శక్తి నింపిన యంత్రాలను ఇస్తూ ఉన్నాం. తొందరపడకండి ఏ విషయానికైనా. భగవంతుడి దగ్గర పూర్వకాలంలో ఋషులు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి తదనుగుణంగా మరి భగవంతుడు ఆరాధనలో మరి వారు భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. అంటే మనం ఈ రోజుల్లో సెల్ ఫోన్ నెంబర్లో ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సమాచారం అందించినంత వేగంగా మరి ఋషులు ఆ రోజుల్లో తపస్సు చేశారు, అనుష్ఠానాలు చేశారు. ఆ తపోశక్తే మనల్ని ఇప్పటికీ కాపాడుతుంది. ఇప్పటికీ ఎందరో మహానుభావులు ఆ విధంగా తపస్సు చేసి లోకహితార్థమై పూజలు పునస్కారాలు చేస్తున్నారు. కాబట్టి శ్రీ విద్యా సాంప్రదాయంలో శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో మీకు ఆసక్తి ఉన్నట్లయితే ప్రత్యేకంగా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో మీరందరూ పాల్గొనాలంటే మీకున్న ప్రతి సమస్య తీరడానికి ఇక్కడ ఆ తీర్థములు ఎంతో విశేషమైనవి. మీరు అర్చన కైంకర్మలలో పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, మీకు మరిన్ని వివరములు కావలసినటువంటి వాళ్ళు ఫోన్లు కాకుండా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలియచేయండి. ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ప్రత్యేక సమయాలలో మరి మీకు అనుసరించి ఏ సమయంలో ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా మీ యొక్క స్థితిగతులను అనుసరించి ఇక్కడ కార్యక్రమం అనేటువంటిది మన కోరికలను అనుసరించి నిర్వహించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. జై శ్రీరామ్.